ఈ సీజన్ బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకున్నాం. ఎలాగైతే ఏంటి 11 వీక్స్ కంప్లీట్ చేసాం. లాస్ట్ వీక్ టూ మెనీ ఎమోషన్స్, ఒక పెద్ద ఫైట్, నో ఎలిమినేషన్, చూడాల్సినన్ని చూసేసాం. ఇప్పుడు 12th వీక్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా 3 వీక్స్ అయితే క్లోజ్, కథ. సో బిగ్ బాస్ ఎలా నడిచిందని పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ వీకు నామినేషన్లు ఎవరు ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వీకు కెప్టెన్ రీతు తప్ప అందరూ నామినేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు కదా అసలైన ఆట అనేది, బయట లోపల కాదు, బయట ఉంటుంది అసలైన ఆట. ఇప్పటి వరకు చీలిన ఓట్లు ఇప్పుడు ఎవరికి పడతాయి? తనుజాకా, ఇమాన్యుయల్కా, కళ్యాణ్కా, వీళ్ళ ముగ్గురులోనే టాప్ 3 ఓట్లు అనేది ఇప్పటివరకు సాగే, అటు ఇటు ఇటు అటు అనుకుంటా. సో వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు అస్సలైన సిసలైన ఆట బయట మొదలవుతుంది. ఎవరి మధ్య అంటే ఫ్యాన్స్ మధ్య. మొన్నటి వరకు ఇమాన్యుయల్ రాలేదు, తనుజ రాలేదు, కళ్యాణ్ రాలేదు, ఏ ఓట్లు వాళ్ళకెళ్ళాయి, ఆ ఓట్లు వీళ్ళకెళ్ళాయి. ఇప్పుడు అదే ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరి ఓట్లు వాళ్ళకే. సో ఇప్పుడు తెలుస్తుంది అస్సలైన విన్నర్ ఎవరో, ఒక అంచనా వస్తుంది జనాలకి. ఇది పక్కన పెడితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే పెద్దగా లాస్ట్ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఏం లేదు. లాస్ట్ వీక్ ఒకవేళ దివ్య ఎలిమినేట్ అయిపోయి ఉంటే కొంచెం ఆలోచించేవాళ్ళం, అక్కడక్కడ ఏదన్నా తిరకాసు పడేది. కానీ ఈ వీక్ అసలు అలాంటి తిరకాసు ఏం లేదు. సో ఖచ్చితంగా 200% కాదు 300% రాసి పెట్టుకోండి, కావాలి సైన్ చేయించేతో పేపర్ మీద. సో దివ్య ఎలిమినేట్ అవ్వడం 200% కన్ఫర్మ్. సంజీనా ఎలిమినేట్ అవ్వడం ఇంపాసిబుల్ స్వామి. లాస్ట్ టైం కూడా చూసాం ఓట్లు దివ్య కంటే తనుజాకు చాలా బాగా పడ్డాయి. సో లాస్ట్ 2లో ఉన్నా కానీ ఆ వేరియేషన్ ఎండ్ ఆఫ్ ద ఫ్రైడేకి మోర్ దెన్ 2% వేరియేషన్ ఉంది. సో ఈసారి ఆ వేరియేషన్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలామంది తనుజ దివ్య మధ్య కూడా దివ్యకి పాజిటివిటీ వచ్చింది, పాజిటివిటీని మించిన నెగిటివిటీ కూడా వచ్చింది. అది నేను కళ్ళారా చూశాను, విన్నాను, మెసేజ్లు చూశాను. సో ఓవరాల్గా దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 200% పుష్కలంగా కనిపిస్తున్నాయి, రాసి పెట్టుకోండి. సో ఇది సిచ్యువేషన్, నామినేషన్ అండ్ ఎలిమినేషన్. సో చెప్తున్నా కదా, ఈ సీజన్లో లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నదే జరిగింది, కానీ లాస్ట్లో బిగ్ బాస్ తారుమారు చేశాడులే. కానీ ఎందుకంటే ఆ పవర్ అస్త్రాకి ఏం పవర్స్ ఉంటే ముందర చెప్పాలి, కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళకి వచ్చినట్టు ఏ పవర్ కలితే ఆ పవర్ ఇచ్చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి మేబీ వేరేది నిన్న అది కాకపోతే ఇంకోటి ఇచ్చేసేవారు పేరు, అదంతా తపాసలే. కానీ సో చివరికి మనం చెప్పేది ఏంటంటే ఈ వీక్ దివ్యాకి పుష్కలంగా 200%, 99 కాదు, 80 కాదు, 70 కాదు, 200% పుష్కలంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఆట పాట చేతలు ఇవన్నీ ఈ వీక్ని బట్టి థర్స్డే ఒక అంచనా వస్తుంది. కానీ బట్ ఇప్పుడు అంచనా ప్రకారం థర్స్డే మారదు అనుకుంటున్నాను, ఇప్పుడు అంచనా మారదు. సో ప్రస్తుతానికి అయితే దివ్య ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్, అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్.